వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. శివరాత్రి సందర్భంగా విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. విశాఖలో ఉన్నటువంటి ఈ సాగర తీరం అంతా కూడా ప్రత్యేకంగా భక్తజనంతో మొత్తం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. ఈ ఏదైతే శివరాత్రి రోజు ఎవరైతే భక్తులంతా కూడా శివనామ స్మరణతో రోజంతా ఉపవాసాలుంటూ దీక్షలు చేసిన అనంతరం విశాఖ సాగర తీరానికి వచ్చి సముద్ర స్నానం చేస్తే ఫలితం లభిస్తుందనే ముఖ్య ఉద్దేశంతో భక్తులంతా కూడా ఈ సముద్ర స్నానానికి తరలి వస్తారు. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా విజువల్స్లో అనేక మంది భక్తజనం అంతా కూడా ఈ సాగర తీరాన్ని చేసుకొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే విశాఖ నగర వాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జీవీఎంసీ అలాగే జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు భక్తులంతా కూడా ఈ సముద్ర స్నానాలు చేస్తూ ఇక్కడ చాలా సందడిగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామరెడ్డి ఏర్పాటు చేసిన కోటి శివలింగాల వద్ద కూడా ప్రత్యేకంగా భక్తులందరూ కూడా పూజలు చేస్తున్నారు. పసుపు కుంకాలతో ఇసుకతో శివలింగాలను తయారు చేస్తూ దీపాలను వెలిగించి వీరంతా కూడా తమ భక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇంతటి భారీ సంఖ్యలో భక్తులంతా కూడా ఈ సాగర తీరాన్ని చేరుకొని ఈ సముద్ర స్నానాలు ఆచరించడం కూడా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రికి ఏదైతే ముఖ్యంగా శివనామ స్మరణ శివుణ్ణి స్మరించుకుంటూ ఉపవాసం ఉంటూ పూజలు చేస్తే చక్కని ఫలితం లభిస్తుందనే ముఖ్య ఉద్దేశంతో భక్తులంతా కూడా తరలి వస్తుంటారు. విశాఖ సాగర తీరం చాలా అనేక ప్రాంతాల్లో ఉండడంతో భక్తులు ఎక్కడికక్కడ స్నానాలు చేసేలా ఏర్పాట్లు అయితే చేశారో మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా సాగర తీరానికి భక్తులందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సముద్ర స్నానాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర కొందరు భక్తులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు శివరాత్రి రోజు ఏం చేస్తారనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఇవాళ ప్రత్యేకత అంటే శివరాత్రి మరుసటి రోజు మాఘమాసం లాస్ట్ కదా చేస్తాం, స్నానం చేస్తాం. మాఘ అంటే మంచిదని సముద్ర స్నానం ఒకసారి మాఘమాసం చేస్తే మంచిదని చేస్తాం. శివరాత్రి ప్రత్యేకంగా ఏం చేస్తుంటారు? ఉపవాసాలు ఇవన్నీ ఉపవాసం జాగరణ చేస్తాం, స్నానం చేస్తాం. ఉదయాన్నే వచ్చి మరుసటి రోజు శివరాత్రి మరుసటి రోజు తెల్లవారు వచ్చి స్నానాలు చేస్తాం. అది మాఘమాసంలో మంచిది. మంచి జరగడం మంచిది. ఒకసారి చెయ్యాలి, సముద్ర స్నానం చేస్తే మంచిది. శరీరానికి కూడా ఏమైనా ఉంటాయి కదా అవి పోతాయి అనమాట. ఉప్పు నీళ్ళు తగిలి అవి పోతాయి. మచ్చలైనా చిన్న గజ్జి లాంటివి ఏమైనా వస్తాయి కదా పోతాయి. దానివల్ల అనమాట మంచిది. అది ఆరోగ్యం అది సైన్స్ ప్రకారంగా కూడా మంచిది, పోతాయి. అదనమాట. ఎలా ఉంది ఇవాళ క్రౌడ్? అది ఎలా ఉంది కానీ కొంచెం తక్కువ ఉంటది. ఇక్కడైతే రౌడ్ ఎక్కువే ఉంది. బాగానే ఉంటది. ఏమైనా చర్మవ్యాధులు ఉంటే పోతాయి. ఆరోగ్యం కూడా కొద్దిగా బాగుంటది. మరి ఆ నమ్మకం వచ్చి చెయ్యాలని. మాఘ పౌర్ణమి ఒకటి, ఇప్పుడు శివరాత్రి తప్పనిసరిగా వస్తాం, చేస్తాం అమ్మా. ఉండి జాగ్రత్త ఉండి పొద్దుట వస్తాం అనమాట. వచ్చి స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కయ్యపాలెం నుంచి వచ్చామండి. మేము శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండి జాగరాలు చేస్తాము. చేసి తెల్లవారుజామున మళ్ళీ బీచ్కి వస్తాము. బీచ్ సముద్రంలో మునిగితే ఫలం దక్కుతుంది, పుణ్యం వస్తుంది అని, నరగోస తగ్గుద్ది అని వస్తాము. మరి ప్రతి సంవత్సరం వస్తాము. మాకంతా బాగానే ఉంది ఎప్పుడూను. అదే ఇక్కడ శివలింగాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, మీరు చూసారా? చూసాం. శివలింగాలు ఇప్పుడు ఇంకా వెళ్తాము చూడటానికి, ఇప్పుడు వెళ్తున్నాము. అది సదుపాయాలు కాళీమాత గుడి చూస్తాము, ఈశ్వరుడి గుడి చూస్తాము. అన్నీ చూసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? వస్తామండి. ఏంటి శివరాత్రి జనరల్గా ఏం చేస్తుంటారు? జాగారం చేస్తామండి. ఉపవాసం ఉండి జాగారం చేసి బీచ్లో స్నానం చేసి అన్నదానం చేసుకుంటాం ఇంటికి వెళ్ళాక. ఇవి చేస్తే ఫలితం దక్కుతుంది. ఫలితం దక్కుతుంది, మంచి జరుగుతుంది. జరిగింది కూడా. ప్రతి శివరాత్రికి ఇలాగే చేస్తారు. వాళ్ళ బాబు అన్నదానం చేస్తారు, అన్ని ఏర్పాటు చేస్తారు. ఇవాళ సముద్ర స్నానం చేయడం ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. ఇంతమంది చాలా మంది జనం వచ్చారు విశాఖ నలుమూల నుంచి. సో అందరితో కలిపి చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తాం. చాలా జనం వచ్చారు. సో మనం చూడొచ్చు, విశాఖలో ఈ సాగర్ తీరానికి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సో సముద్ర స్నానాలు చేసి ఏదైతే శివరాత్రి సందర్భంగా శివనామస్మరణ చేస్తూ ఉపవాసాలు ఉంటూ
వేకువజామున వచ్చి సముద్ర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో భక్తులంతా కూడా ఈ సాగర్ తీరాన్ని తరలి వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం మట్టిలో శివలింగాలను తయారు చేసి వాటికి పసుపు కుంకుమ చేసి పూజలు అయితే చేస్తున్నారు. ఇది విశాఖ సాగర్ తీరంలో ఉన్న ఈ శివరాత్రి ఉత్సవ మహోత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.